9:51 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య రత్న భాండాగారానికి వెళ్లాలని జగన్నాథ్ ట్రస్ట్ ఆలయ పండితులు ముహూర్తం ఫిక్స్ చేశారు. పాత ఆభరణాలు, విలువైన వస్తువులు ఘటశేజ గదికి తాత్కాలికంగా తరలించనున్నారు. విలువైన సంపదను భద్రపరిచిన తర్వాత రత్న భాండాగారం గదిని పూరీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐకి ఆలయ ట్రస్ట్ అప్పగించనుంది. ఈ ప్రక్రియలను అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు. రహస్య గదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రత్న భాండాగారం 3వ గది పరిసరాలపై పురావస్తు శాఖ అధికారులు అధ్యయనం చేశారు. ఏఎస్ఐ టెక్నికల్ కమిటీ తన నివేదికలో రత్న భాండాగార నిర్మాణం శిథిలావస్థలో ఉందని, గోడల నుంచి నీరు కారడం, కొన్ని రాళ్లు కదలడం, గోడల ప్లాస్టరింగ్ పాడైందని తెలిపింది. జగన్నాథ్ ఆలయ ట్రస్ట్ ఉన్నత స్థాయి తనిఖీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత మరమ్మత్తు పనుల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ హై లెవెల్ కమిటీ సిద్ధం చేయనుంది. 46 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకు వచ్చేశారు. రహస్య గదిలో గోడకు 5 అల్మారాలు ఉన్నాయని, ఆభరణాలు ఉన్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. అల్మారాలు, పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని చెప్పారు. అయితే 14న కమిటీ సభ్యులు గదిని తెరిచి లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్ప గోమేధికాలు భద్రపరిచిన చెక్క పెట్టెలు, అల్మారాలు కనిపించాయి. ఇంకా ఆ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు అధికారులు. రత్న భాండాగారం 3వ గదిని మరికాసేపట్లో అధికారులు తెరవనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు పూరి నుంచి మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? ఎటువంటి ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉన్నారు? బలరాం, గత ఏదైతే 14వ తేదీన ఏర్పాటు చేసినటువంటి ఆంక్షల ప్రస్తుతాన్ని కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా ఏదైతే టీమ్స్ ఉన్నాయో అటు ఒరిస్సా సంబంధించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో పాటు కొంతమంది తమిళ అయితే సిద్ధంగా ఉంచారు. ఎవరిని ప్రస్తుతానికి అయితే అందుబాటులో ఎవరికి లోనకి అనుమతించట్లేదు. ఇప్పటికే ఆలయ సంబంధించిన ఏవో అరవింద్ పాడేతో పాటు కీలక సభ్యులైనటువంటి విశ్వనాథ్ రథ్ కమిటీ ఇప్పటికే లోనకి వెళ్ళింది. సుమారు సంబంధించి 4 టీమ్స్ లోనకి వెళ్ళినప్పటికీ ఏదైతే కీలకమైనటువంటి 3వ గది తెరిచిన నేపథ్యంలో 3వ గది మాత్రం 11 మంది సభ్యులను ప్రస్తుతానికి అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది ఉంచున్నారు. మరోవైపు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా ఆక్సిజన్ సంబంధించిన మాస్కులను కూడా సిద్ధం చేశారు. ఒకవేళ లోనకి వెళ్తే నేలమాలిగలు కాబట్టి చాలా రోజుల నుంచి గలి ఓపెన్ చేయలేదు కాబట్టి విషవాయువులు ఉండే అవకాశం ముందుగా ఉండే నేపథ్యంలో విషవాయువుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకునేందుకైతే ప్రత్యేకంగా దీనికి సంబంధించిన ఆక్సిజన్కి సంబంధించిన మాస్క్, ఆక్సిజన్ సిలిండర్స్తో కొంతమంది ఓడిఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీంని సిద్ధంగా ఉంచారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ముందుగా 11 మంది సభ్యులు వెళ్లేందుకైతే భారీ సెర్చ్ లైట్స్తో పాటు చీకటి గదులు కావడంతో సెర్చ్ లైట్స్తో పాటు ఇటు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఇవి చేశారు. ఎందుకంటే మొన్న ఓపెన్ చేసే టైంలో కొంతమంది సిబ్బంది అక్కడ అస్వస్థతకు గురి కావడం, మొత్తం అంతా క్లమ్జీగా క్లోజ్డ్ ఏరియా కావడంతో కొంత ఊపిరి పీల్చుకోవడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగా లోనకి వెళ్లే వరకు అయితే ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అయితే ముందుగా ఉంచున్నారు. మొత్తం 11 మంది సభ్యులు కాసేపట్లోనే వెళ్ళనున్నారు. ఇప్పటికే ఏదైతే ఆలయ ట్రస్ట్ సంబంధించి ట్రస్ట్ కార్యాలయం నుంచి ఆలయ లోనకైతే ఆ రద్దుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కానీ అటు అరవింద్ పాడే వంటి ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కూడా లోనకి వెళ్ళడం జరిగింది. కీస్ను కూడా ఇప్పుడే కొత్తగా ఏదైతే ఖజానా కార్యంలో మొన్న కొత్తగా ఏర్పాటు చేసిన కీస్ని దాచారో ఆ కీస్ని అయితే లోనకి తీసుకుని వెళ్ళడం జరిగింది. కాసేపట్లో అయితే దీన్ని ఓపెన్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత అయితే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బలరాం, అంటే గది తెరిచే ముందు ఏమైనా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఆ 3వ గది దగ్గర ఏమైనా పూజా క్రతువులు ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎస్, మొన్న ఏదైతే ప్రత్యేకంగా పూజలు జరిగారో అదే విధంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి క్షేత్రపాలకులకు సంబంధించిన రత్న భాండాగారానికి స్వయంగా శివుడే కాపలాదాడుగా ఉన్నాడనేది ఇక్కడ ప్రతిది కాబట్టి ముందుకు శివయ్యకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తర్వాత ఇతర నాగదేవతకు సంబంధించిన పూజలు, లోక్నాథకు సంబంధించిన పూజలు నిర్వహించనున్నారు. మొన్న ఏ విధంగా అయితే కార్యక్రమాలు నిర్వహించారో అదే కార్యక్రమాలు 9:51 తర్వాత అభిజిత్ లగ్నం తర్వాత
చేయనున్నారు. సుమారు మంచి గడియలు వచ్చిన తర్వాత పూజలు నిర్వహించి తర్వాత ఈసారి 1, 2వ తలుపులు ఇప్పటికే తెరిచిన నేపథ్యంలో అక్కడ ఉన్న బంగారు ఆభరణాలు సేఫ్టీగా ఉంచిన నేపథ్యంలో డైరెక్ట్గా 3వ గదిలోకి అయితే ఎంట్రీ కానున్నారు. 3వ గదికి సంబంధించిన కీలు కూడా ఇప్పటికే దాని తాళాలు పగలగొట్టిన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన కీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంది. కలెక్టర్ స్వయంగా అయితే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జస్టిస్ శ్రద్ధ ఆధ్వర్యంలో కీస్ని తెరిచి లోనికి వెళ్ళనున్నారు. బలరాం బాలు, అంటే ఇప్పటికే 2 గదులు తెరిచారు, ఆ సంపదను కూడా భద్రపరిచారు. 3వ గదిలో ఎటువంటి సంపద ఉండే అవకాశం ఉంది? స్థానికంగా ప్రజల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది? అంటే 2 గదులు ఉన్న దానికంటే కూడా 3వ గదిలో ఇంకా అత్యంత అధికంగా సంపద ఉండే అవకాశాలు ఉన్నాయా? గత 2 గదులను కూడా సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేస్తూ అక్కడ ఉన్న లైన్ లో ఉండండి. పూరి కలెక్టర్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. मुझे एमती कहली कि जो भी समस्त 11 मेंबरिया भितर भंडार टीम अच्छी से माने भितर को जाइछंती हमर पारंपरिक जहाँ भी अच्छी से पोशाक ग्रहण करिकी एवं जहाँ भी आमर ताकू आमर रहिबा कथा परंपरा ताकू पालन करिकी भितर को समस्ते प्रभु जगन्नाथ का नाम नहीं प्रवेश करेंगे एवं जहाँ आज सरकार मार्गदर्शिका कि एसओपी रे धार्य करा जाइछि आजिर कार्य आमर जहाँ रही सीमित कि आमर भितर रत्न भंडार जहाँ भी वैल्यूएबल्स अच्छी ताकू रीतिमत भाव में केमती आमर अस्थायी रत्न भंडार जोटा कि खटसिज घर को प्रस्तुति करा जाइछि ताकू आमे स्थानांतरण प्रक्रियाटी आज आशा करबा कि डेफिनेटली दृढ़ आशा अछि कि संपन्न हो। मु तो कहली एटा गोटे एसओपी र कथा, एटा एसओपी तो नु एटा तो आमर एक्टर कथा रेगुलर जिनस अच्छी तो आज भी चाबिटी मौजूद अच्छी एवं समस्त जी स्टेक होल्डर्स अच्छा विभिन्न चाबीर समस्त मौजूदगी रे से चाबी गुड़ी खोला 14 तारिख सामिल थे निश्चित भाव नुआ इतिहास रचिता से दिन आज पुनर्बार 18 तारिख आज प्रयास कर आशा रही प्रभु आशीर्वाद ना डेफिनेटली प्रभु आशीर्वाद रू जो आम लास्ट टाइम एंटर करूँ तो बाहर रत्न भंडार जोटा कि आमर दैनंदिन आमर प्रभुंकर सेवारे जो सब व्यवहार हुए रत्न गुड़िक कि कि अलंकार गुड़िक से गुड़िक शिफ्टिंग सरी संपन्न होता एवं आज हम आशा करवा कि प्रभु आशीर्वाद रू जो भितर रत्न भंडार भी जो आम कार्यटी रही मार्गदर्शिका अनुसार से भी स्थानांतरण भी प्रभु आशीर्वाद संपन्न से प्रक्रिया रे ही जेहेतु बाहर रत्न भंडार टी बाहर अच्छी प्रथम बाहर रत्न भंडार प्रवेश कला पर ही भितर रत्न भंडार को आम प्रवेश कर आम तो खबर पाइचु कि से आसी पारती जड़े रिप्रेजेंटेटिव ये उपस्थित रुहंती बट आम खबर पाइचु से भी आसती तो गजपति महाराज जेहेतु आम मैनेजिंग कमिटी मुख्य एवं समस्त सम्मान पात्र तो डेफिनेटली से आसिले भी आम बहुत खुशी हो। నాథుడి ఆలయ రత్న భాండాగారం 3వ గదిని మరికాసేపట్లో తెరవబోతున్నారు. రైట్, కొద్దిసేపటి క్రితమే ఒరిస్సా కలెక్టర్ కూడా దాని ఏర్పాట్లకు సంబంధించి కూడా మొత్తం చెప్తూ ఉన్నారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, బలరాం కలెక్టర్ ఇప్పుడే చేరుకోవడం జరిగింది. ఆలయ కమిటీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా లోనికి వెళ్ళారు. జస్టిస్ రద్దు ఎవరైతే విశ్వనాథ్ రద్దు ఉన్నారో రద్దు సంబంధించినటువంటి కమిటీ కూడా లోనికి వెళ్ళడం జరిగింది. కీస్ ఏవైతే కలెక్టర్ ఖజానాలో దాచారో ఆ కీస్ను కూడా ఇప్పటికే అందజేయడం జరిగింది. మరోవైపు కలెక్టర్ ఏదైతే చెప్తున్నారో గతంలో ఏ ప్రొసీజర్ వాడామో ఏదైతే ఎస్ఓపి ఉన్నదో అదే ఎస్ఓపి ప్రకారం ఈ రోజు ముందు వెళ్తాం. మొదటగా ఏదైతే మొన్న లాక్ చేసినటువంటి 1, 2వ గదులను అయితే మొదటగా ఓపెన్ చేస్తాం. మొదటగా ఇప్పటికే అందులో ఉన్న బంగారాన్ని సేఫ్ జోన్లో ఉంచిన నేపథ్యంలో 1, 2 ఓపెన్ చేసిన తర్వాత మూడవ ద్వారాన్ని ఏదైతే రత్న భండారానికి సంబంధించి నేలమాలికగా భావిస్తున్నట్టు 3వ ద్వారాన్ని ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. దీనిలో సంబంధించినటువంటి ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసాం. గతంలో మాదిరిగానే ప్రత్యేకంగా చర్యలు చేసుకుంటాం. ఏదైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్కి సంబంధించి మొత్తం అటు కమిటీ కానీ ఆలయ ట్రస్ట్ కానీ ఒరిస్సా ప్రభుత్వం ఆమోదించిందో ఆ ఆమోదించిన ప్రకారం ఆ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తున్నాం. ఆర్బీఐ అధికారుల సమక్షంలోనే ముదింపు ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్బీఐ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఏఎస్ఐకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. ఒకవేళ లోన గతంలో ఇప్పటికే ఆర్కియాలజీకి సంబంధించినటువంటి సిబ్బంది లోన ఏదైతే ఈ 3వ గదికి సంబంధించి కానీ 1, 2 గదికి సంబంధించినటువంటి ఒక నివేదిక టెక్నికల్ నివేదిక అందజేశారు నిన్ననే. ఆ నివేదికకు సంబంధించినటువంటి బయట నుంచి అందజేసిన నివేదిక ప్రకారం లోన కొంత సీపేజ్ ఉంది, వాటర్ సీపేజ్ ఉంది. దాంతోపాటు రాళ్లలో కూడా కొంత కదలిక ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా ఫిక్స్ చేసేందుకైతే వెంటనే ఫిక్స్ చేసేందుకు ఇప్పుడు ఆలయ సంపదను బయటికి తరలించిన తర్వాత వాళ్ళకి ఈ రద్దు కమిటీ ఆధ్వర్యంలో జస్టిస్ ఆధ్వర్యంలో ఏఎస్ఐకి అప్పచెప్పే బాధ్యత ఉంటుంది. ఏఎస్ఐకి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకంగా గైడ్ లైన్స్ రిలీజ్ చేయనుంది. ఏఎస్ఐకి సంబంధించి ఎలా
దీన్ని బాగు చేయాలి, ఎలా రిపేర్ చేయాలని దానిపై కూడా మళ్ళీ మరొకసారి కమిటీ నిర్ణయించి దానికి గురించి ఒక ఎస్ఓపిని అయితే రిలీజ్ చేయడానికి అయితే సిద్ధం అవుతున్నట్టు నేపథ్యంలో మరి కాసేపట్లోనే లోనకి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. లోన్ అంటే ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా అటు స్నేక్ క్యాచెస్తో పాటు ఆక్సిజన్ టీమ్స్ ఓడిఎఫ్ సంబంధించిన సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. డిజాస్టర్ ఫోర్సెస్తో పాటు లోన ఆక్సిజన్ సంబంధించిన మాస్కులతో కూడా లోనికి వెళ్ళాలని ఎప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే రత్న భండాగారంలోనికి అయితే అధికారులు వెళ్ళనున్నారు. బలరాం బాలు, అంటే మూడో గదికి నాగబంధనం ఉందనేది ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. మరోవైపు రహస్య గదిలో ఒక సొరంగ మార్గం కూడా ఉంది, అందులో ఇంకా పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, స్థానికంగా ఎటువంటి చర్చ నడుస్తోంది? స్థానికంగా ఉన్నటువంటి చరిత్రకారులు అయితే గతంలో దీనికి సంబంధించిన నేలమాలికలకు సంబంధించిన అనేక గదులు ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా లోనకి వెళ్ళే కొద్ది ఆలయం స్ట్రక్చర్ ఎప్పుడు చూస్తూ ఉంటే మన లోన్ ఎంట్రన్స్ నుంచి గర్భగుడికి వెళ్ళే కొద్ది సుమారు 200 అడుగులు పైగా ఎత్తు ఉంటుంది. సో అంతే ఎత్తు భూమిలోనూ కూడా ఉంటుంది కాబట్టి 200 అనేక గదులు ఉన్నాయి. 3 గదులు కాకుండా మరే గదులు కూడా ఉన్నాయని చెప్పేసి అది చెప్తున్నారు. మనం కొంతమంది చరిత్రకారులతో మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మిశ్రా ఎవరైతే ఉన్నారో ఒరిస్సా సంబంధించిన పూరికి సంబంధించిన చరిత్రకారుడు, ఈయన చెప్తున్న నేపథ్యంలో గతంలో అనేక వజ్ర వైడూర్య లావణ్యాలు, సింహాసనాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సంబంధించిన వడ్డానాలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా 3వ గది కాకుండా ఇతర గదుల్లో దాచారు. 1905వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఎవరైతే అప్పుడు కొనార్క్ సంబంధించిన టెంపుల్పై దాడి చేశారో ఆ సమయంలోనే పూరికి సంబంధించిన ఆలయంపై దాడి చేయడానికి సిద్ధం అవుతున్నారనే సమాచారం మేరకు అప్పటి రాజులు ఈ యొక్క 3వ గదికి సంబంధించిన నేలమాలికకు సంబంధించి ఇంకా మరికొన్ని గదుల్లో కూడా పూర్తిగా ఈ యొక్క సంపదని దాచి దాన్ని పూర్తిగా లాక్ చేసినట్టు సమాజం, అంటే తలుపులు కూడా లేకుండా భారీగా గోడ నిర్మాణాలు కూడా చేపట్టి ఉంటారు. ఈ నిర్మాణాలపై కూడా కొంత చర్యలు తీసుకుంది. మొత్తం గుడంతా కూడా స్కాన్ చేసి ఈ యొక్క ఆభరణాలు ఎన్ని ఉన్నాయనే దానిపై అయితే ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి అయితే చరిత్రకారులు చెబుతున్న నేపథ్యంలో 3వ గది తెరిచిన తర్వాత లోనకి ఇంకా సొరంగ మార్గాలు ఉన్నాయా, ఇంకా ఎన్ని గదులు ఉన్నాయా అనే దానిపై అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బలరాం బాలు, అంటే ఇప్పటికే తెరిచిన గదుల సంపదను ఎక్కడ భద్రపరిచారు? ఇప్పుడు 3వ గది మొన్న తెరిచినా చూసి మళ్ళీ దాన్ని లాక్ చేయడం జరిగింది. ఈ రోజు మరోసారి తెరవబోతున్నారు. ఈ సంపదను ఎక్కడ భద్రపరిచే ఛాన్సెస్ ఉన్నాయి? దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి? ఇప్పటికే లాకర్స్ సంబంధించి లాకర్స్ని 13వ తేదీ రాత్రి నుంచి అక్కడ ప్రత్యేక లాకర్స్ని ఏర్పాటు చేశారు. అది మొదటిగా 1వ గది 2వ గది, ఎందుకంటే 1వ గది 2వ గది సంవత్సరానికి ఒకసారి తెరుస్తూ ఉంటారు. అందులో ఉన్న లాకర్స్లో ఉన్నటువంటి సంపద, విలువైన సంపద ఏదైతే ఉందో ఇప్పుడు రెగ్యులర్గా స్వామివారికి వివిధ పూజా కైంకర్యాల్లో వాడుతున్న సంపదను ముందుగా రెస్క్యూ చేశారు. దాన్ని ఖజానాకు సంబంధించినటువంటి లాకర్స్లో ఏర్పాటు చేశారు. దీని తర్వాత ప్రత్యేకంగా పెట్టెలను మనం చూసాం. ఆ రోజు ఏవైతే పెట్టెలు ప్రత్యేకంగా విత్తడితో తయారు చేశారు, లోనంతా లోహం, అలాంటి 6 పెట్టెలను లోనకు తీసుకువెళ్ళి అవన్నీ ఉంచారు. ఇవన్నిట్లు కూడా కాటేజ్ ఆశా అని చెప్పేసి ప్రత్యేక ఒక రూమ్ అయితే సిద్ధం చేశారు. ఆ కాటేజ్ ఆశాలో అయితే ఈ రూమ్లో ఈ యొక్క 6 పెట్టెలని ఉంచారు. దీని యొక్క సంపదని బయటకు తీసుకువచ్చిన వెంటనే ఒక్కొక్క సంపదని ఈ యొక్క రూమ్లో పెట్టడానికి అయితే ఏర్పాటు చేస్తున్నారు. కాటేజ్ ఆశాకు సంబంధించినటువంటి ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ఏఎస్ఐకి ఈ యొక్క ఆలయం యొక్క 3వ గదిని అప్పగించిన తర్వాత తిరిగి అది బాగు చేసిన తర్వాతే అక్కడే కాటేజ్ ఆలయంలో ప్రతిష్టం అయితే లెక్కించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 30 రోజుల నుంచి 40 రోజులు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగించవచ్చు అంటూ ఏదైతే కమిటీని ఫామ్ చేసినటువంటి లాకు సంబంధించినటువంటి న్యాయశాఖ మంత్రి హరిచందన్ అయితే తెలియజేశారు. బలరాం, థ్యాంక్ యూ బాలు.